సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో తెదేపా కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రానున్న ఎన్నికల్లో మెజార్టీ లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామని తెలిపిన జై భారత్ నేషనల్ పార్టీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ. చిరు వ్యాపారుల కోసం ఇనార్బిట్ మాల్ సమీపంలో స్థలం కేటాయిస్తా 45వ వార్డు ఎన్నికల ప్రచారంలో కేకే రాజు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, వచ్చే ఎన్నికల్లో తెదేపా కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా బుధవారం పెందుర్తిలో తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుతో కలిసి వేలాదిగా తరలివచ్చిన జనం మధ్య పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా, ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా ఉపాధి అవకాశాలు కల్పించలేని జగన్ కు ఓటు వేస్తారా అని ప్రజలను పవన్ ప్రశ్నించారు. అన్యాయంపై తిరగబడే సమయం ఆసన్నమైందని, భావితరాల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ బలపరిచిన కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచార సభలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంతమంది యువత రోడ్ల మీద వచ్చి తిరగ పట్టాలంటే ఒక్కొక్క వైసీపీ గుండాకి గుండెల్లోకి రావాలి. పోరాడితే పోయేదే ఉంది. పోరాడకుండా ఏమి రాదు. ప్రాథమిక హక్కులు రావు. అంబేద్కర్ గారి దండలు వేయచ్చు, విద్యాసాలు పెట్టచ్చు. కానీ ప్రాథమిక హక్కుల కోసం, ప్రాథమిక హక్కులు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు ఇవన్నీ మన హక్కు. హక్కుని ఎవరు ఇవ్వరు, కొట్లాడి తీసుకోవాలి, పోరాటం చేసి తీసుకోవాలి. ఎవరు ఇవ్వరు. దానికేమో అయ్యా బాబు అంటే ఒక్కడేళ్ళ మాట పోరాటం తీసుకోవాలి. అది ప్రజలు తుంగలు తొక్కి మనం అధికారం సంపాదించాలి, హక్కులు సంపాదించాలి. మనకి రమేష్ గారిని అధికారంలో గెలిపించాలి. ఒకటే అడుగుతున్నాం. ఈరోజు ఓటరికి వెళ్ళిపోతాను. కానీ లాస్ట్ టైం కూడా ఏం చెప్పాను, నేను ఓటరిగితే వెళ్ళిపోవా, బాధ్యత నిలబడ్డా. మీరు 2 చోట్ల నాకు పదవి ఇవ్వలేకపోయినా, ఎమ్మెల్యేగా గెలవకపోయినా మీ గుండెల్లో ఉన్న ఆకాంక్ష. రానున్న ఎన్నికల్లో జై భారత్ పార్టీ తరపున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జేడి లక్ష్మీనారాయణ బుధవారం సాయంత్రం 26వ వార్డులో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జేడి లక్ష్మీనారాయణ సిటీ కేబుల్ న్యూస్ తో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో గెలుపు మాత్రమే కాకుండా మెజార్టీ లక్ష్యంగా తాము ప్రజల్లోకి వెళ్తున్నామని, ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తుందని అన్నారు. గత 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అవడంతో పాటు రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి తలెత్తిందని, ముఖ్యంగా విశాఖపట్నం మాదక ద్రవ్యాలకు నిలయంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఓటర్లందరూ సమర్థులైన నాయకుల్ని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. 13న జరిగే ఎన్నికల్లో తమ పార్టీ గుర్తు టార్చ్ లైట్ పై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జేడీ ప్రజలను కోరారు. ప్రచారం జరిగింది. ఈరోజు చిన్న చిన్న గల్లీల్లోకి వెళ్ళాము, చిన్న చిన్న సందుల్లోకి వెళ్ళాము, అందరినీ కలవడం జరిగింది. ఒక వాతావరణం సృష్టించాము. అక్కడ ముఖ్యంగా అక్కడ చాలామంది మహిళలతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య, వాళ్ళు చెప్పింది ఏంటంటే మంచినీటి సమస్య. నీళ్ళు వస్తున్నాయి, దాన్ని ఇంకొక అరగంట కనుక పెంచగలిగితే వాళ్ళు అవన్నీ పట్టుకోవాల్సి వస్తుంది. ఇళ్లలో వాళ్ళు అంత కామన్గా వస్తున్నాయి, పట్టుకొని వాళ్ళు డ్రమ్స్లో వీటిలో స్టోరేజ్ చేస్తున్నారు. వారు అనడం ఏంటంటే ట్యాప్స్ ఉండాలి, లేకుంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఒక అరగంట మాకు పెంచితే మేము బాగుంటుందని అది మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయబోతున్నాం. తెలియజేసి ఆ ద్వారా కొంచెం సత్వర పరిష్కారాలు చేసే విధంగా చూస్తాం. అదేవిధంగా 45వ వార్డులో కొంత పోర్షన్ తిరగడం జరిగింది, 42లో కూడా తిరిగాము. ఆ విధంగా ఈ రోజు నుంచి ముఖ్యంగా సాయంకాలాలు ఈ విధంగా ర్యాలీలు, ప్రజలతో మమేకం అవుతూ వెళ్ళడం, ఉదయం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్, ఈ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాం. ప్రచారంలో జనం రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ చాలా చక్కగా ఉందండి.
ఎందుకంటే ప్రత్యక్షంగా నేను వెళ్తున్నాను, ప్రతి చోటికి వెళ్ళి ప్రజల్ని కలుస్తున్నాను, వాళ్ళ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆ విధంగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అంటే ఏరియా గురించి ఇంకా చక్కగా తెలుసుకోవడం, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏ ప్రాంతాల్లో సమస్యలు, ఇవన్నీ కూడా చూసి అవగాహన తెచ్చుకునే ఒక అవకాశం కూడా ఈ క్యాంపెయినింగ్ వల్ల చక్కగా నాకు దొరుకుతుంది. సార్, ప్రజలతో ఇంత బాగా మీరు మెమైక్యమే చేస్తున్నారు కదా, మీరు గెలుపు దిశగా వెళ్తున్నారా, మెజార్టీ దిశగా వెళ్తున్నారా సార్? నేను ఎప్పుడూ కూడా నా సంకల్పం గట్టిగా ఉంటుంది. నేను చేసే పనులు 100% మనసు పెట్టి చేస్తాను. ఎందుకంటే కర్మణ్యేవాధికారస్య అన్నాం మనం, కర్మణ్యేవాధికారస్య. చిరు వ్యాపారస్తుల కోసం ఇనార్బిట్ మాల్ సమీపంలో ఒక ప్రత్యేక స్థలం కేటాయించి వ్యాపారాల అభివృద్ధికి మరింత తోడ్పాటు ఇస్తానని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 45వ వార్డు పరిధి తాడ్చెట్లపాలెం 80 ఫీట్ రోడ్డు వద్ద ఉన్న వార్డు ఎన్నికల కార్యాలయంలో వార్డు కార్పొరేటర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనూక్ ఆధ్వర్యంలో వెజిటబుల్ మార్కెట్ సంఘ సభ్యులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అన్నారు. పేదలకు అన్ని విధాలా చేయూతనిచ్చే విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆయా సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడి ముంగిట చేరే విధంగా సచివాలయ వ్యవస్థను స్థాపించి చరిత్ర సృష్టించారన్నారు. సంక్షేమ ప్రభుత్వాన్ని ఆదరించే విధంగా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇనార్బిట్ మాల్ తీసుకొచ్చాం, ఏఎంసీ మాల్ తీసుకొచ్చాం. నా పేరు పోటీ చేసిన అభ్యర్థి కృష్ణ కుమారాజు 5 ఏళ్ళు ఎమ్మెల్యే కింద ఉన్నాడు, ఫ్లోర్ లీడర్ కింద ఉన్నానని చెప్పాడు. ₹1 కోటి పెట్టుబడి తీసుకొచ్చి 10 మందికి ఉద్యోగాలు వచ్చేది, ఒక్క సంస్థ కూడా తీసుకురాలి. అది నేను చెప్పే మాట్లాడి మీరు ఆయన అడగొచ్చు, ఎవరైనా సరే ఆయన నిలదీసి అడగొచ్చు. అయ్యా మీరు ₹1 కోటి పెట్టుబడి తీసుకొచ్చాను 10 మంది, ఈ రోజు 1,450 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చాం. బిర్లా జంక్షన్ ఏఎంసీ మాల్, ఇనార్బిట్ మాల్ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చట్టం చేశారు. 75% ఈ 15,000 ఉద్యోగాల్లో 75% మన నియోజకవర్గంలో ఉన్న బిడ్డలకు వస్తాయి. అందులో ముఖ్యంగా 5,000 మంది మహిళలకు వస్తాయి. అందులో మహిళలు చదువు ఉన్నా లేకపోతే ఏంటంటే ఫ్యాక్టరీకి సంబంధించి, పార్సల్కి సంబంధించి వచ్చిన సామాన్ని మళ్ళీ ఆ ర్యాక్ లో వేసి స్టిక్కర్ అంటించి చదువు ఉన్నా లేకపోతే ట్రైనింగ్ ఇచ్చి రేపు జూలై నెలలో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇనార్బిట్ మాల్ సంబంధించి, ఏఎంసీ మాల్ సంబంధించి జూలై నెలలో మన నియోజకవర్గ ఫస్ట్ ఫేజ్ లో 2,000 మంది మహిళలు తీసుకుంటాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం ఎలా చేయాలనేది. అలా 5,000 మందికి రాబో 5 సంవత్సరాల కాలంలోనే ఇనార్బిట్ మాల్, ఏఎంసీ మాల్ ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కూడా మేనిఫెస్టో. అది ఎంత అవమానకర పరిస్థితి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టాడు. పొత్తు పెట్టుకున్నాను, 3 పార్టీలు కలిసి అధికారంలోకి వస్తే, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, కేజీ బంగారం ఇస్తాం, 2 కేజీలు వెండి ఇస్తాం, లేకపోతే అని మేనిఫెస్టోలో అబద్ధపు అసత్యపు హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు తాలూకా మేనిఫెస్టోని వాళ్ళు పొత్తులో వాళ్ళు భాగస్వామిగా ఉన్న టీడీపీ బీజేపీకి సంబంధించిన అధికార ప్రతినిధి టచ్ చేయని కూడా టచ్ చేయలేదు. చాలా అవమానం ఇది. అంటే చంద్రబాబు నాయుడు మాటల్ని, చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోని, చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎన్నికల హామీల్ని వాళ్ళు భాగస్వాములు కూడా ఈరోజు నమ్మట్లేదు. అంటే చాలా అవమానకర పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఫోటో కూడా తీసుకోవడానికి, దాన్ని ముట్టుకొని ఫోటో కూడా తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు అనేవాడు మాయల మరాఠీ. మార్కెట్ ఏదైతే మార్కెట్ ఉందో వర్తక సంఘానికి సంబంధించి ఆ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విశాఖపట్నానికి అభివృద్ధి కోసం చేస్తున్న కృషి నచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న చొక్కాకు వెంకటరావు గారికి, బాణాల శ్రీనివాస్ గారికి, ఇతర నాయకులందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ సమావేశం అనంతరం పలువురు చిరువర్తక సంఘ నాయకులు వైకాపాలో చేరారు. వారికి కేకే రాజు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో శ్రీ దుర్గా వెజిటబుల్ మార్కెట్ సంఘం అధ్యక్షులు వెంకట సత్యనారాయణ, కార్యదర్శి రమణమ్మ, ఇతర సభ్యులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, బాణాల శ్రీనివాసరావు, 45వ వార్డు అధ్యక్షుడు పైడి రమణ మరియు పార్టీ శ్రేణులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రజానేతగా పేరుంది. నిరంతరం ప్రజా సేవకే అంకితమయ్యే వాసుపల్లి గణేష్ కుమార్ రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని వైసీపీ దక్షిణ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ తనయుడు వాసుపల్లి సూర్య అన్నారు. ఈ మేరకు గురువారం 41వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు కోడిగుడ్ల పూర్ణిమ, వైకాపా క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో తండ్రి తరపున సూర్య నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సూర్య మాట్లాడుతూ తన తండ్రి దక్షిణ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి సంక్షేమమే అతన్ని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపిస్తుందన్నారు. వాసుపల్లి ప్రజలకు అందించిన సేవలు, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన వాసుపల్లి విజయానికి సోపానమవుతాయన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ జగన్ రావాలంటే ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ ని, ఎంపీగా బొత్స ఝాన్సీని గెలిపించాలని కోరారు. ఇక్కడికి రావడం కూడా ఏదో వీళ్ళని ఓటు అడగడానికి దీనికి రాలేదండి. వీళ్ళందరూ ఆశీస్సులు తీసుకుందామని మాత్రమే వచ్చాను నేను. ఇక్కడ వాళ్ళందరూ నేను అక్కడికి వెళ్ళగానే వాళ్ళంతటా వాళ్ళే వచ్చి, అమ్మ నువ్వు అస్సలు బెంగ పెట్టుకోక, అసలు ఏమీ ఆలోచించక నాన్నగారే వస్తారు. నాకు వాళ్ళ ఇంట్లో జరిగిన ప్రతిదీ చెప్తున్నారు అనమాట. మా నాన్నగారు మా నాన్నకి బాగాలేకపోతే వచ్చారు, డబ్బులు ఇచ్చారు, మొన్న ఏంటి మాకు ఇల్లు ఇచ్చింది, జగన్ గారు మాకు ఇన్ని చేశారు, అది మా బాధ్యత, మేము వాళ్ళకి ఓటేయడం, మాకు నీతి ఉంది, న్యాయం ఉంది, మేము జగన్ గారికే వేస్తాం, మేము అందుకున్నాం, మా ఇల్లులో ఏ కష్టం వచ్చినా సరే మేము తీర్చుకునే స్టేట్లో మేము ఉన్నాం. ఇప్పుడు అది వాసుపల్లి గణేష్ కుమార్ గారు చేసిన ఘనత. మీకు వాసుపల్లి గణేష్ కుమార్ గారి గురించి ఒక 2 వాక్యాల్లో చెప్పాలంటే సార్, వాసుపల్లి గణేష్ కుమార్ గారు అనే వ్యక్తి నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి సార్. ఆ ఒక్కటి చాలు సార్. ఒక లీడర్కి ఉండాల్సిన మేజర్ క్వాలిటీ అది ఒకటే. ఆ క్వాలిటీ నాన్నగారిలో ఉండడం వల్ల మీరు ప్రజా దర్బార్ అని చెప్పేసి నిత్యం జనాల్లో ఉంటారు సార్. ఆయన సొంత నిధులు కేటాయించి జనాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఇస్తుంటారు సార్. కోడిగుడ్ల శ్రీధర్, కోడిగుడ్ల పూర్ణిమ మాట్లాడుతూ వార్డులో జరిగిన అభివృద్ధిని వివరించి వాసుపల్లి గణేష్ కుమార్, బొత్స ఝాన్సీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకుడు వేలంగినిరావు తదితరులు పాల్గొన్నారు. 41 వార్డుకి మరి ఎమ్మెల్యే గారి పెద్ద అబ్బాయి సూర్య గారు రావడం జరిగింది. అలాగే బాబు కాలనీ, జయన్నారం కాలనీ మేము ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. మరి దీన్ని బట్టే తెలుస్తుంది వాసుపల్లి గారికి ఎంత మెజార్టీ వస్తుందో అని. మరి ఒక ఎమ్మెల్యే అంటే ఒక 10 years ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏ వార్డు ఎక్కడుందో, ఆ వార్డులో ఎన్ని వీధులు ఉన్నాయో ఒక్కొక్క వీధి పేరు కూడా అవలేలుగా చెప్పగలిగే ఒక గట్స్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఎమ్మెల్యే గారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు అసలు అవి తెలుసుకోవడానికే చాలా టైం పడుతుంది. మరి వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? మరి ప్రజలకు ఎప్పుడు వాళ్ళ సహాయం అనేది ఏదైనా సహాయం చేయాలన్నా ఎలా జరుగుతుంది కనుక మరి ఎమ్మెల్యే గారికి మా దక్షిణం మొత్తం కూడా మంచి మెజార్టీ ఇస్తాము. ముందుగా అయితే మా 41 వార్డు నుంచి మంచి మెజార్టీ ఇవ్వాలని మేము గట్టి ప్రయత్నం చేస్తున్నాము. బాబు కాలనీ, అలాగే గడ్డి వీధి, పోస్టర్స్ వీధి, దయా స్ట్రీటు, ఇవన్నీ మా సూర్య గారు, మా వాసుపల్లి గారు అబ్బాయి ర్యాలీలో పాల్గొన్నారండి. చాలా జనం అంతా బ్రహ్మరథం పడుతున్నారు. ఎవరిని అడిగినా మీరు చెప్పవసరం లేదండి, మీరు ఫ్యాన్ వేస్తామని ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నారు. కన్ఫామ్గా ఈ వార్డు వారు 1 side అవుతుంది. ఖచ్చితంగా అందరూ కూడా వాసుపల్లి గారు చేసిన అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు కంపల్సరీగా మాకు ఓటు రూపంలో వస్తాయని మాకు బాగా నమ్మకం ఉంది. ప్రజలు కూడా ఆ విధంగా మాకు ఆరతలు ఇచ్చి ఈరోజు మేము కంపల్సరీగా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం. ఝాన్సీ గారిని, వాసుపల్లి గారిని మేము గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్కి ఇస్తాం. మామూలు మెజార్టీ కాదు, 30+ ఇస్తామని చెప్పి అందరూ చెప్పడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా వార్డు అయితే 1 side 4,000 నుంచి 4,500 వరకు మేము మెజార్టీ తీసుకొస్తాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆ విధంగానే ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ ర్యాలీలో కార్యకర్తలు అందరూ కూడా, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నారు. గవర సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు బిర్లా జంక్షన్ వద్ద ఉన్న ఒక హోటల్లో అనకాపల్లి ఎన్నికల పరిశీలకులు పొడ్డేటి కాశీ విశ్వనాథం ఆధ్వర్యంలో నిర్వహించిన విశాఖ జిల్లా గవర సామాజిక సంఘీభావ సభలో ఝాన్సీ, కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ విశాఖ ఆడపడుచుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించడం అభినందించదగ్గ విషయం అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని గుర్తు చేశారు. అన్ని విషయాలు కూడా కూలంకుషంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ఒక పక్కన చేస్తూ
ఏదైతే ఈరోజు పరిపాలన రాజధానిగా తీసుకొని మనకి తీసుకొస్తా ఉన్న పాయింట్ని కూడా ఈవేళ మేనిఫెస్టోలో ప్రధాన అంశాలుగా తీసుకొచ్చారు. మన ప్రాంతానికి కావాల్సింది మన ఉత్తరాంధ్ర వెనుకబడతారని తీయాలంటే ఖచ్చితంగా పరిపాలన రాజధాని కావాలి. మన భావితరాలు బంగారు భవిష్యత్తు వేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం సమగ్రంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉన్నదాన్ని ఈవేళ దాన్ని అభివృద్ధి చెందే విధంగా ఈరోజు ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు విజన్ విశాఖ. దానిలో 1,00,000 కోట్లతో ఈరోజు విశాఖపట్నాన్ని వివిధ అంశాల మీద ఏమైనా డెవలప్ చేయడానికి కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి. ఏ ముఖ్యమంత్రి గారైనా అవార్డున్న ప్రాంతానికే ప్రాధాన్యత ఇస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈరోజు మనకి ఏదైతే ఈ ఉత్తరాంధ్ర వెనుకబడతనంతో ఉందంటే ఈ ప్రజలకు మనం అందరం కూడా మనకంతా కూడా కష్టపడి వచ్చి పైకి వచ్చిన వాళ్ళం. ఈ సంబంధించి అన్ని వనరులు ఉన్నప్పుడు కూడా అభివృద్ధికి నోచుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు, వీరికి మళ్ళా సమగ్రంగా మనకు అభివృద్ధి చెందేటట్టుగా తీసుకెళ్తేనే దాని పరిపాలన రాజధానిగా ఇక్కడికి రావాలి. ఆ ప్రాంతం శాసనసభ రాజధానిగా, న్యాయ రాజధానిగా ఏదైతే శ్రీకృష్ణ కమిషన్ చెప్పారో మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ మనం ఈ 2 సార్లు మనం మోసపోయాం. కాబట్టి వారందరికీ కూడా తెలియజేసి వారి ఆశీర్వాదాన్ని మరి తప్పనిసరిగా ఇచ్చి ఈ రోజు 100% ఈరోజు ఇన్ఛార్జిగా పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న మన విజయప్రసాద్ గారికి ఈరోజు గౌరవం దక్కాలంటే 7 శాసనసభ్యులు ఎంపీని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలి. కేకే రాజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి అధికారాన్ని స్వాధీనపరుచుకున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి మూలకారణమైన చంద్రబాబుకు ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మీరందరూ కూడా ఈ గౌరీ సమాజం అనేది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించింది. నాకు తెలిసి 1000 ఏళ్ల చరిత్ర ఉన్నది, కానీ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని గౌరీ సమాజానికి సంబంధించి మూలాలన్నీ కూడా ఉన్నాయి. నిబద్ధతతో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ కమ్యూనిటీకి సంబంధించి మీ అందరికీ కూడా రాజకీయంగా కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు అత్యధిక ప్రాధాన్యత ఉండే విధంగా నేను ఈరోజు మీకు హామీ ఇస్తున్నాను. అంతేకాకుండా నార్త్ నియోజకవర్గం కూడా రాబోయే రోజుల్లో కమ్యూనిటీకి సంబంధించి నా చేతుల్లో ఉన్న మేరకు ఎలాంటి శక్తివంతం లేకుండా మళ్ళీ రేపు భవిష్యత్తులో మీరెవరు కూడా నన్ను అడగాల్సిన అవసరం లేకుండా కూడా నేను అందుబాటులో ఉండి రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఇస్తానని. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్ల విజయ్ ప్రసాద్, విఎంఆర్డీఏ చైర్మన్ సనపల చంద్రమౌళి, గౌరవ సామాజిక వర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విష్ణుకుమార్ రాజు గురువారం నియోజకవర్గంలో 49వ వార్డు వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి బర్మా కాలనీ వరకు జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయిందని, రానున్న రోజుల్లో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చౌదరి, బీజేపీ నాయకులు నారాయణరావు, జనసేన 49వ వార్డు అధ్యక్షులు బోడసింగి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా కేవలం 8 రోజులు ఉంది. అందరూ కూడా కష్టపడి మాతో పాటు తిరిగి మాకు సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాము. ఖచ్చితంగా మనం గెలుస్తాము. గెలిచిన తర్వాత మీ వెంట మీకు ఏ సమస్య ఉన్నా నేను తప్పనిసరిగా తీరుస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, భారతదేశ చరిత్రలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని విశాఖ దక్షిణ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో గురువారం ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్న సంతోష్ కాంగ్రెస్ పార్టీ వలన కలిగే లాభాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని సంతోష్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దక్షిణ నియోజకవర్గం యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈరోజు రాజన్న బిడ్డ సరిమలమ్మ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మళ్ళీ రాజన్న రాజ్యం కోసం ఈరోజు మా సరిమలమ్మ గారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క చరిస్మా, కాంగ్రెస్ పార్టీ యొక్క గత కాలంలో కాంగ్రెస్ పార్టీ యొక్క
పథకాలను మరలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ఈరోజు యాక్టివ్ చేసి ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రతి ఒక్క వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు కార్యకర్తలు నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్క గడప కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను ప్రతి ఒక్క గడపకు కూడా వెళ్ళి వివరించడం జరుగుతుంది. అక్కడున్న సమస్యల మీద ప్రజలతో మాట్లాడడం జరుగుతుంది. గత కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇందిరమ్మ ఇల్లు, రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లులు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ పునరాలోచిస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు రాజన్న బిడ్డ అయినటువంటి శర్మిలమ్మ గారి నేతృత్వంలో మేమందరం ఎంతో శ్రమించి కష్టపడుతూ ప్రతి ఒక్క గడపకు ప్రతి ఒక్క వార్డుకు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను తీసుకెళ్ళడం జరుగుతుంది. నాతో పాటు కార్యకర్తలు కూడా నాయకులు కూడా నడుం బిగించి పట్టుపట్టి వార్డు గడపకు కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏవైతే మహిళలకు నెలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు, ముఖ్యంగా మహిళలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఉన్నటువంటి, అంటే ప్రతి నెలకు 8,333 రూపాయలు కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమైన పథకం. వికలాంగులకి 6,000 రూపాయలు పింఛను, ఉచిత విద్య, మరి పెన్షన్, వృద్ధులకు పెన్షన్ 4,000 రూపాయలు, మరి రైతు భరోసా, మత్స్యకారులకు సంబంధించి మరి అన్ని పథకాలు కూడా, ముస్లిం మైనారిటీస్కి సంబంధించి పథకాలు కానీ ఇంకా ప్రతి పథకం కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజన్న బిడ్డ అయినటువంటి శర్మిలమ్మ నేతృత్వంలో బలపరుస్తుందని చెప్పి ప్రతి ఒక్క ప్రజలకు కూడా నమ్మకం కలిగేలా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నడుం బిగించారు. చూస్తుంటే దక్షిణ నియోజకవర్గంలో ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ యొక్క అక్రమాలు, వాసుపల్లి గణేష్ కుమార్ యొక్క అవినీతి, ప్రతి ఒక్క అవినీతి కోసం కూడా ఈరోజు ప్రజలకు వివరించడం జరుగుతుంది. గణేష్ కుమార్ ఈ విధంగా చేస్తూ పదవీ వ్యామోహంతో ఈరోజు ఈ విధంగా దక్షిణ నియోజకవర్గం ప్రజలు మోసం చేయడానికి సిద్ధమయ్యాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో తెదేపా కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రానున్న ఎన్నికల్లో మెజార్టీ లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామని తెలిపిన జై భారత్ నేషనల్ పార్టీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ. చిరు వ్యాపారుల కోసం ఇనార్బిట్ మాల్ సమీపంలో స్థలం కేటాయిస్తా 45వ వార్డు ఎన్నికల ప్రచారంలో కేకే రాజు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.